అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఈ మా తాతయ్య వాళ్ళ ఇంట్లో అనమాట చిన్న గార్డెన్లో అయితే ఉసిరి చెట్టు ఉందన్నమాట. ఇవి తినే కాయలు, కొండ ఉసిరి కాదనమాట, ఇవి తినే అన్నమాట. అయితే అవి చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇక్కడ రకరకాల చెట్లు కూడా ఉన్నాయి. అలాగే చూడండి, ఇక్కడ మామిడి చెట్టు ఉంది, చూసారు కదా. మామిడి చెట్టు కూడా చాలా అంటే చాలా బాగా కాసిందని చెప్పుకోవాలి. ఇది తెలుసు కదా, డ్రమ్ స్టిక్స్ అంటే మునగకాలు అంటారు. ఏదో చూపించి మునగ చెట్టు అనమాట. చాలా అంటే చాలా బాగా కాసినాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లెంత్గా ఉన్నాయి అనమాట. బాగున్నాయి మునక్కాయలు కూడా, చాలా చాలా బాగున్నాయి. ఇంచుమించుగా అయితే 1 మీటరు పైన ఉంది మునక్కాడ అయితే. కాకపోతే చెట్టు ఏంటంటే అంత అది ప్రాపర్గా లేదనమాట. ఆకులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. మాడి చెట్టు అయితే చాలా సూపర్గా ఉందని చెప్పాలి, చాలా బాగా కాసింది అనమాట మాడి చెట్టు అయితే. చూసారు కదా ఇది. అయితే ఇప్పుడు మనం ఆ ఉసిరి చెట్టు కాడికి వెళ్దాం. అదిగా చూసారు కదా, అక్కడే ఉంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, కింద కూడా చాలా పడిపోయినాయి. ఏంటంటే గాలికి గట్ట పడిపోతాయి అనమాట ఇవి. ఏరంటారు ఇది, కానీ ఏంటంటే తినడానికి అయితే బాగు అనమాట. చూసారు కదా, తినడానికి అయితే బాగు అనమాట. అందుకని వీటిని అయితే మేము ఎరుగలు దాచుకోలేదు. చూడండి, చాలా పడిపోయినాయి. ఇవన్నీ ఇవన్నీ అయ్యో, చూసారు కదా, పైన అయితే చాలా చాలా ఉన్నాయి. చెట్టు చూడటానికి కూడా చాలా బాగుందన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కోయడానికి అయితే మనకు పర్మిషన్ లేదు. ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లేదు. ఇంట్లో లేనప్పుడు అయితే ఇటువంటి సాహసం మనం చేయకూడదు, కోసే ప్రయత్నం అసలు చేయకూడదు అనమాట. అయితే ఫ్రెండ్స్, మాకైతే చూస్తుంటే ఈ మటుకు తినాలనిపిస్తుంది. కాకపోతే అసలు మనకి ఎలా లేదన్నమాట ఇది తినడానికి. ప్లస్ ఏంటంటే పద్ధతి కూడా కాదు, కానీ చూడటానికి అయితే చాలా చాలా బాగుంది అనమాట. చూసారుగా, బాగా కాసింది కూడా. చెట్టు కూడా చాలా బాగా కాసింది, చాలా బాగున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. చూసారు కదా, ఓం గ్రానైట్ అదే దానిమ్మ చెట్టు అనమాట, ఓం గ్రానైట్. అలాగే ఇది వచ్చేసి సపోటా, చీకో అంటే ఇక్కడ ఏంటంటే ఆ, పెద్ద స్థలం ఇది. ఇంచుమించు గార్డెన్ వేసుకోవడానికి అయితే సూపర్ ఉందన్నమాట. మా చిన్నప్పటి నుంచి వస్తున్నమాట ఈ తాతయ్య వాళ్ళ ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంది. ఒకప్పుడు అయితే ఆ తాతయ్య వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళేవారండి. ఇప్పుడు అది శిథిల జరుగుతుంది అనమాట. అంటే ఇంచుమించుగా 2008 2010లోనే ఎప్పుడో కానీ బాగా వరదలు వచ్చినాయి అనమాట. ఆ వరదలు వచ్చే సమయంలో ఈ ఇల్లు అనేది బాగా డ్యామేజ్ అయింది అనమాట. ఆ ఇల్లే ఇది. మేమంతా, మా ఫ్రెండ్, నేను, అంటే ఈ తాతయ్య వాళ్ళ మనవాడు, నేను ఇక్కడే చాలా టైం స్పెండ్ చేసుకోవాలి అనమాట. వాడు మా ఇంటికి వచ్చేవాడు, ఇక్కడ మేము ఉండేవాడు. అయితే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తానికి అయితే తినడానికి అయితే లేదు. ఇక చూడండి, ఇక్కడ కింద పడిన కాయలు అయితే ఇవి. చూడటానికి బాగానే ఉన్నాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కింద పడ్డాయి అయితే తినకూడదు. ఎందుకంటే ఇవి ఏంటంటే పక్షులు, మనకు ఇవి ఉంటాయి కదా గబ్బిలాలు, చెట్లు అంటాం కదా, అవి గట్ట తినేసినాయి అన్నమాట ఇవి. ఏంటంటే మనకు మాక్సిమం ఇటువంటి నేనైతే తినడానికి అయితే చెప్పను, తినవని కూడా చెప్పను అన్నమాట. కుదిరితే ఆ అమ్మమ్మలు వచ్చిన తర్వాత కోసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను, కానీ ఇప్పుడైతే తినే ప్రయత్నం అయితే చేయట్లేదు. యాక్చువల్గా అయితే మేము అమ్మమ్మలు ఉంటారని వచ్చాం, కానీ లేకపోవడంతో అయితే కొంచెం నిరాశ అయితే చెందాం, డిసప్పాయింట్ అయ్యాం. ఎనివే, మా ఊరే కాబట్టి వస్తారు, 2 రోజులు వస్తారు, వెళ్ళారు కాబట్టి 2 రోజులు వస్తారు కాబట్టి ఇవి అడిగి కోసుకుని అప్పుడు మీకు రుచి ఎలా ఉందో చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను అన్నమాట. ఉన్నాయి కదా, ఉన్నాయా, కాసినాయా? రోడ్డు ఉంటుంది కదా, కాదమ్మా, ఎక్కడ ఉండేది? మన ఇంటి పక్కనే కదా ఉండేది.
అదే బత్తాయి చచ్చిపోయింది సార్ ఇది. బత్తాయి చెట్టు బాగా అది. అవును సార్, మొత్తం ఎండిపోయి మరి. అయితే ఫ్రెండ్స్ అదే రోజున అంటే మేము వీడియో తీసే సమయంలోనే అమ్మమ్మ వాళ్ళు రావడం జరిగిందనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అడిగి మేము ఈ ఉసిరికాయలు అనేది కోయడం జరిగిందనమాట. అవి కోసేటప్పుడు కూడా చాలా అంటే చాలా అనుభూతిని అయితే చెందాను. చాలా మంచి సువాసన అనేది వెదజల్లిందనమాట అవి కోసేటప్పుడు. నిజంగా తినక ముందే నోరు ఊరించినాయి అనమాట. అంత బాగుంది అది స్మెల్ కూడా. అయితే మేమైతే అమ్మమ్మలకు అడిగినప్పుడు ఫస్ట్ అయితే వద్దురా గోయకండి, ఇప్పుడిప్పుడే ముద్దుతున్నాయి కదా అన్నారు. అయితే అమ్మమ్మ మేమైతే ఎక్కువ కోసుకోం, జస్ట్ ఒక 10 కాయలు కోసుకొని వెళ్ళిపోతాం అని అన్నమాట. చాలా జీవులు బతిమాలతే కానీ కొయ్యనివ్వలేదు అనమాట. అయితే చాలాసేపు బతిమాల్సి వచ్చింది. మొత్తానికి అయితే ఏదో ఒక విధంగా ఒప్పించి కాయలను అయితే కోసుకోవడం జరిగింది అనమాట. అయితే ఫ్రెండ్స్ అవి ఎలా ఉన్నాయో అంటే వాటి రుచి ఎలా ఉందో మీకు నేను తిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ సపోటకాయలు అయితే అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఏదేమైనా సరే చూడండి, ఇక్కడ నాకు నచ్చని ఒకే ఒకటి అనమాట. ఒకే ఒకటి ఏంటంటే ఇలాగే ట్యాప్ నుంచి నీరు అనేది వేస్ట్గా పోకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే మొక్కలకు ఉపయోగపడుతుంది. కాకపోతే రోడ్డు మీద కానీ ఇంట్లో ఉన్న ట్యాప్ నుంచి ఇలా వాటర్ లీకేజ్ అవుతుంటే నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది అనమాట. చాలా చాలా కోపం వస్తుంది. అలాగే కొంతమంది ఏంటంటే పైపులు పెట్టేసి బకెట్ పెట్టేసి ఎటో వెళ్ళిపోతారు. అది నిండి మొత్తం వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ చూస్తుంటే నాకు చాలా చాలా కోపం వస్తుంది. అది సేవ్ వాటర్ భావితరాలకు ఉపయోగపడుతుంది. సేవ్ వాటర్ కంపల్సరీ. ఇదిగో చెట్టు కూడా చాలా చాలా ఓల్డ్ ఏజ్ అనమాట. ఇది ఓల్డ్ లోకి వస్తుంది. కానీ స్టిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా లాంగ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా మనం తిరుగు ప్రయాణం పడుతున్నాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తెచ్చుకున్న ఉసిరికాయలు అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇవి చూసే మాకైతే చాలా కడుపు నిండిపోయింది అనమాట. అయితే ఇప్పుడు అవి చూపించే ప్రయత్నం అయితే మీకు కంపల్సరీ చూపిస్తాను. అయితే ఏంటంటే మీకు నచ్చుతాయి కూడా, రుచి ఎలా ఉంటుందో చెప్తాను కూడా. ఓకే, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. అయితే నేను తీసుకొచ్చిన పళ్ళు ఇవేనమాట, కాయలు ఇవేనమాట. ఇవి కింద పడ్డాయి అనుకుంటారు, లేదండి అప్పుడే కోసినాయి అనమాట. అయితే చూడటానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి అనమాట. అయితే ఫ్రెండ్స్ రుచి ఎలాగుందో మా పిల్లలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పు. ఏగా ఉందంటే బాగుందండి. ఓకే, చూస్తారు కదా. బాగున్నాయి కదా. నిజంగానే చాలా బాగున్నాయి ఫ్రెండ్. కాకపోతే ఇవి ఇంకా ముదరాలన్నమాట, చాలా చాలా ముదిరితే ఇంకో కొంచెం తీపి వస్తుంది అనమాట. ఇప్పుడైతే 50-50, పులుపు 50, తీపి 50 ఉన్నాయి అనమాట. ఇంకా ముదిరితే బాగుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్ జై హింద్ చెప్పండి.